సో జైన్ ఫ్రెండ్స్, నేను మీ రవీందర్ని, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ని. సో నా లైఫ్ స్టోరీ వచ్చేసి మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఎన్ని కష్టాలు పడి, ఎంత కష్టపడితే కానీ జాబ్ రావడం జరిగింది. ఇంతకుముందు నేనేం చేసేవాడిని, ఎంత వరకు నేను అవమానం పడ్డానో నేను మీ ముందు కొంత నేను లైఫ్ స్టైల్ని షేర్ చేయాలనుకుంటున్నాను. సో దయచేసి వీడియో కొంచెం లెంత్ ఉన్నా కూడా స్కిప్ చేయకండి. ఒక విధంగా మీకు మోటివేషన్ రూపంలో కూడా అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సో అంత కఠినంగా ఉంది కాబట్టి నా లైఫ్ స్టోరీ, అంత కష్టంగా బయటికి వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్గా వచ్చేసి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి అందరు ఫార్మర్ అండి, పూర్ ఫ్యామిలీ. ఇందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే, బాధాకరం విషయం ఏంటంటే, మా డాడీ చనిపోయిండు 2005లోనే. నేను అప్పుడు 5th క్లాసే ఉండేవాడిని చిన్నప్పుడు. సో ఇక చనిపోయిన తర్వాత మదరు, నేను, సిస్టర్ ఉండేవాళ్ళం. సో ముగ్గురమే కష్టపడి చదువుకోవడం జరిగింది. మదర్ మమ్మల్ని చదివించింది. సో ప్రైవేట్ స్కూల్లో కానీ ప్రైవేట్ కాలేజీలో సీట్లు తెప్పించడం జరిగింది. ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఎగ్జామ్స్ రాయడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో సీట్ రాకపోతే, గవర్నమెంట్ కాలేజీలో వాటిలో సీట్ రాకపోవడం వల్ల నా ఎగ్జామ్ మార్కులను బట్టి ప్రైవేట్ వాళ్ళు కూడా కొంతవరకు ఫీజు అనేది కొంచెం ఎగ్జిబిషన్ చేసి మంచి కాలేజీలో నేను సీట్ సంపాదించడం జరిగింది. సో తర్వాత నేను బీటెక్ కంప్లీట్ చేశాను. అలా స్టడీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ బీటెక్ లెక్క. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ నేను యాక్చువల్గా. ఈ బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏముంటుంది, ఇక జాబు అనే ఉంటుంది. అప్పటికే మనకు ఏజ్ వచ్చేసి 18 years నుంచి 21 వరకు అయిపోతుంది. కాబట్టి అప్పటికే మనకు జాబ్ కావాలి కదా అని చెప్పేసి ప్రెజర్, ఫోకస్ అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇక తర్వాత నేను ఏం చేసిన అంటే, ఇమీడియట్లీ నేను ప్లేస్మెంట్లో జాబ్ కొట్టడం జరిగింది ప్రైవేట్ కంపెనీలో. సో ప్లేస్మెంట్లో జాబ్ వచ్చిన తర్వాత నేను జాబ్ చేస్తున్నా ఇక ప్రైవేట్లో. ఇక విలేజ్ వాళ్ళు ఎట్లా ఉంటాయి, విలేజ్ కానీ ఎక్కడైనా ఎట్లా ఉంటాయంటే, ఇక ప్రైవేట్ జాబే కదా అన్నట్టు ఫీలింగ్లో చూడడం జరుగుతుంటాయి చాలామంది. గవర్నమెంట్ జాబ్ కాదు కదా అని. ఇక మనతో పాటు ఫ్రెండ్స్ కానీ, స్కూల్ మేట్ కానీ, కాలేజీలో కానీ, ఇంటి పక్కలు కానీ ఎవరైనా మనతో పాటు చదువులో జాబ్ కొట్టుకుంటా పోతుంటే మనకు ఏమైనా బాధ అనిపిస్తుంది. వాడు గవర్నమెంట్ జాబ్ కొడుతున్నాం, మనం ప్రైవేట్లోనే ఉండిపోతున్నాం అని చెప్పేసి బాధ అనేది చాలా వరకు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. సో మీలో కూడా ఈ సిచ్యువేషన్ రావచ్చు. సో ఎంతో అవమానం పడ్డాను. దాని తర్వాత ఏం చేసిన అంటే, ప్రైవేట్ జాబ్ విడిచిపెడితే ఇంట్లో ఫ్యామిలీ నడవడం చాలా కష్టం. జాబ్ విడిచిపెట్టి ప్రిపరేషన్కి వెళ్దామంటే మళ్ళీ మంత్లీ మెయింటెనెన్స్, హాస్టల్కు, ఇన్స్టిట్యూట్ ఫీజుకు డబ్బులు రావడం చాలా కష్టం. సో ఎలా అని చెప్పేసి ఆలోచించడం ఉండడం వల్ల దాని తర్వాత ఏం చేసిన అంటే, అదే ప్రైవేట్ జాబ్ చేస్తూనే నేను స్వయంగా టైం కేటాయించి, అంటే నా డ్యూటీస్ టైంలో కాకుండా వేరే వాళ్ళ టైంలో టైం పాస్ చేయకుండా, బయట తిరగకుండా స్వయంగా టైం కొంత కేటాయించి, కొంత టైం నేను బయటికి తీసి చదవడం స్టార్ట్ చేయడం జరిగింది ప్రిపరేషన్కి. సో ఓన్ ప్రిపరేషన్ అండి, ఏ కోచింగ్ సెంటర్ లేదు, ఏం లేదు. ఓన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అప్పుడు మనం గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు ఆ టైంలో. ఓన్ ప్రిపరేషన్ చేస్తూ స్టేట్ పోలీసులో కూడా నేను తెలంగాణ నాది, వరంగల్ డిస్టిక్ నాది. స్టేట్ పోలీసులో కూడా ట్రై చేయొస్తే 2 times స్టేట్ పోలీసులో ట్రై చేశాను, రాలేదు. ఈ తర్వాత ఇక ఇది కుదరట్లే అని చెప్పేసి సెంట్రల్ ఎస్ఎస్సి, అదే టైంలో ఎస్ఎస్సి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది, ఎస్ఎస్సి జీడీ. సో అది కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. సో అందులో ఇక ఎలాగైనా కొట్టాలని చెప్పేసి కసితోటి దాన్ని జాబ్ సంపాదించడం జరిగింది. సో నేను చెప్పదలిచింది ఏంటంటే, మనకు చుట్టుపక్కల కానీ, బయట వాళ్ళు కానీ, ఎవరైనా కానీ చాలామంది చాలా విధాలుగా అవమానాలు, నెగిటివ్గా, లేకపోతే వీడు మంచిగా ఎదుగుతుండని చెప్పేసి కిందికి దించాలని చెప్పేసి ఇట్లా ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా మనం ఏదో ఒక విధంగా డిస్టర్బెన్స్ చేయడం అయితే చాలా వరకు జరుగుతుంటుంది. ఇందులో ఎంతో విధంగా డిస్టర్బెన్స్ జరగడం జరిగింది. అయినా కూడా మనకు ఒక్కటే, జాబ్ వచ్చినాక అన్నీ మర్చిపోతాం. ఆ జాబ్ వచ్చిన సంతోషంలో మనల్ని ఎవరైతే అవమానించారో, ఎవరైతే మనం నెగతాలు చేసారో వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళే మనంతటా మన దగ్గరకు వచ్చేస్తారు. ఎవరైతే మన రెస్పెక్టివ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళు మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళే ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే నిరుద్యోగులు ఎంతో విధంగా ఎగ్జామ్స్ రాస్తున్నారు, ట్రై చేస్తున్నారు, లాస్ట్ మూమెంట్లో 1 month 2 monthsలో పోవడం జరుగుతుంది, ఏదో ఒక విధంగా మిస్ అవుతుంది జాబు, ఎట్లా అనే టెన్షన్లో ఉన్నారు. వాళ్ళకి నేను సజెషన్ ఇచ్చిన, టెన్షన్ పడితే ఏం రాదండి. ఒక్కసారి కాకపోతే 2 సార్లు 3 సార్లు ప్రయత్నం చేయాలండి.
నేను SSGDలో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టాను. ఇంతకుముందు నేను 2 టైమ్స్ స్టేట్ పోలీస్లో రిజెక్ట్ అయిపోయాను. అదొక కొంత అనుభవం వచ్చింది నాకు. ఒక దాంట్లో ఈవెంట్ కొట్టలే, ఒక దాంట్లో ఈవెంట్ కొట్టి మెరిట్లో వెళ్ళిపోయాను. ఫస్ట్ టైం అయితే ఈవెంట్ కొట్టలేదు. సెకండ్ టైం వచ్చేసి ఈవెంట్ కొట్టాను, ప్రిలిమ్స్ అయిపోయింది, ఈవెంట్ కొట్టాను, మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్లో మెరిట్లో వెళ్ళిపోయాను. దానివల్ల కొంత అనుభవం అనేది రావడం జరిగింది. దాని తర్వాత అదే ఈవెంట్ నేను ప్రాక్టీస్ చేస్తున్నా. అంతలోనే SSGD ఉండే అప్పుడు. ఈ SSGD నాకు 2021 బ్యాచ్. SSGDలో 5 కిలోమీటర్ రన్నింగ్ ఉండే. సో అప్పుడు ఇంకా జాబ్ చేస్తూ నేను ఈవెంట్ కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో టైం దొరకదు ప్రైవేట్ జాబ్ చేయడం వల్ల, ఇందులో అంత ప్రెజర్ ఉంటుంది. అయినా కూడా తీసుకుంటే మనకే మంచిది. జాబ్ వచ్చిన తర్వాత ఆ ఉన్న సంతోషమే వేరు ఉంటుంది. ఎన్ని రోజులు నువ్వు కష్టపడ్డావో అదంతా మనం మర్చిపోతాం ఆటోమేటిక్. అందుకే నేను చెప్పాను ఏంటంటే, దయచేసి నిన్ను నువ్వు నమ్ముకో. నేను ఎలాగైనా కొట్టగలనని ధైర్యం, కాన్ఫిడెన్స్ అని నీలో పెంచుకొని ప్రయత్నం చేయి. తప్పకుండా జాబ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ SI కోసం ప్రయత్నం చేస్తున్నాను. సో దేవుడు మనకు అవకాశం కానిస్టేబుల్కి అయితే ఇవ్వడం జరిగింది. సో SIకి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి తగ్గట్టు ప్రిపరేషన్ నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. సో ఆ నమ్మకం అనేది మనం పెట్టుకుంటే ఆటోమేటిక్గా జాబ్ 100% మన చేతిలో వస్తుంది. ఎవరో వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి మనం నెగిటివ్గా వెళ్ళిపోవడం మంచిది కాదు. సో దయచేసి నమ్మకం అనేది పెట్టుకోండి. మళ్ళీ మన తల్లిదండ్రులను మర్చిపోకండి. ఎందుకంటే ఎంతో వాళ్ళకి కష్టపడి మనం పై స్థాయికి తీసుకురావడం జరిగింది. జై హింద్ ఫ్రెండ్స్.